మీ పేరన్నా? నా పేరు భవానీ శంకర్ అన్న, బంగారు భవానీ శంకర్ అంటారు. ఓకే. వెన్నుపోటు దినం అన్నారు కదా, ప్రజలకు ఇచ్చిన హామీల్లో ఏది నెరవేరలేదని చెప్పి మీరు వెన్నుపోటు దినం అంటున్నారు అన్న? ఈరోజు మీరు ఈ క్వశ్చన్ అడగడానికి కూడా ఒక అర్థం ఉండాలి. ఏ పథకాన్ని వాళ్ళు ఇచ్చిన హామీల్ని ఏ పథకాన్ని అమలు చేశారని చెప్పేసి ఈరోజు మీరు ఈ క్వశ్చన్ అడిగారో నాకైతే ఏం అర్థం కావట్లేదన్న. వాళ్ళు 143 హామీలు ఇచ్చారన్న ప్రజలకి. సరే, అది పక్కన పెడితే సూపర్ 6 అనేది ఏదైతే 6 హామీలు ఉన్నాయో ఆ 6 హామీల్లో కనీసం ఒక్కటైనా అమలు చేశారా ప్రజల కోసం? దీపం పథకం అని చెప్పి ఆల్రెడీ అమలు చేశారు కదా. దీపం పథకం ఎవరికి వస్తుంది అన్నది? అదే ఇప్పుడు మహిళలందరికీ కూడా దీపం పథకం అని చెప్పి అమలు చేశారు కదా. ఏమో నా వార్డులో నేను రెగ్యులర్గా తిరుగుతూ ఉంటాను. మా పార్టీ నాయకులు కూడా వార్డులో తిరుగుతున్నారు కదా. ఎవరు కూడా పలానా పథకం వచ్చిందని మాత్రం ఎక్కడ చెప్పలేదు. రెండోది ఏంటంటే, ఆ పథకం ఎవరికి అందిందన్న అసలు నాకు తెలియక అడుగుతాను. ఒకసారి పబ్లిక్లోకి వెళ్దాం పదండి. పబ్లిక్లోకి వెళ్తే అర్థం అవుతుంది ఈరోజు ఏమంటారన్నా. ఈరోజు గ్యాస్ కంపెనీలోకి వెళ్తే ఆ కంపెనీ నుంచి ఏమో సచివాలయంకి వెళ్ళమంటారు, సచివాలయంకి వెళ్తే గ్యాస్ కంపెనీకి వెళ్ళమంటారు. ఈ చుట్టూ తిప్పుకోవడం తప్ప ఒక పద్ధతి పాడు. కనీసం పలానా ఇంతమంది మహిళలకు వచ్చాయి. ఒకసారి ఇదంతా కాదన్నా, సరే ఈరోజు అధికారంలో వాళ్ళు ఉన్నారు కదా, ఒకసారి ప్రకటించమని చెప్పండి. దీపం పథకం కింద పలానా మహిళలకి ఇంతమంది మహిళలకు ఇంత డబ్బులు కేటాయించి ఈరోజు 3 సిలిండర్లు అనే ప్రోగ్రామ్ మేము చేసామని చెప్పి ఒకసారి వాళ్ళని నిరూపించుకోమని చెప్పండి. ఓకే. మద్యం విషయంకి వస్తే మహిళలు ప్రభుత్వంపై ఏమైనా ఆగ్రహంగా ఉన్నారా? ఎందుకు ఆగ్రహంగా ఉంటారన్నా? ఈరోజు ఇంట్లో ఆడపిల్ల ఏదైతే ఆడపడుచుగా భావించే మేమైతే ఇంట్లో ఆడపిల్లల్ని మా పార్టీకి అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇంట్లో ఆడపిల్లలను ఒక ఆడపడుచుగా భావించి వాళ్ళు హ్యాపీగా ఉంటేనే ఈ రాష్ట్రం బాగుంటుందని చెప్పి అనేక సంక్షేమ కార్యక్రమాలు వాళ్ళకి ఉపయోగపడే విధంగా ఈరోజు చేసుకొచ్చారన్న. ఈరోజు అవన్నీ కూడా తీసి మద్యం అమ్మకాలను విపరీతంగా పెంచుకుంటూ బెల్ట్ షాపులను విపరీతంగా పల్లెల్లో వాటిల్లో వేలంపాట్లు వేసి మరి ఈరోజు మద్యాన్ని అంత ప్రోత్సహించే రాష్ట్రం కింద వీళ్ళు తయారు చేశారు ఈ కూటమి నాయకులు. కాబట్టి ఖచ్చితంగా రానున్న రోజుల్లో మహిళలు వీటిపైన ఖచ్చితంగా బుద్ధి చెప్తారని తెలియజేసుకుంటున్నాం. ఓకే అన్న, ఇప్పుడు అమ్మఒడి అయితే మాత్రం ఈ నెల వేస్తానని చెప్తున్నారు, జూన్ నెలలో వేస్తా అంటున్నారు. అంటే ఎప్పుడైతే ఇదే జూన్ 4వ తారీఖున వాళ్ళు హామీ ఇచ్చారో అదే ఈ జూన్ నెలలోనే ప్రతి ఒక్క తల్లికి వందనం పడుతుందని చెప్పని డబ్బులు పడతాయని చెప్తా అంటున్నారు. దాని గురించి ఎందుకనన్నా ఈ నెల ఎందుకని వేస్తానంటున్నారు? ఈ నెల ముహూర్తం ఏమైనా పెట్టుకున్నారా? ఈ నెల వేయడానికి గల కారణం ఏంటన్నా? ఈరోజు వాళ్ళు కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసుకొని ఈ రోజుకి సంవత్సరం అయినప్పటికీ ఈ రోజుకి దాని ఒక ప్రొసీజర్ అంటే ఇది లేదు. ఈ రోజుకి కూడా తాత్కాలికంగా మాత్రమే చెప్తున్నారు వాళ్ళ డేట్లని. మీరు చెప్పండి అన్న, ఎక్కడ అధికారికంగా ప్రకటన చేశారు చెప్పండి. వాళ్ళు ఒక్క విషయాన్ని తెలియజేయండి. ఎందుకని ఇవ్వకూడదన్నా? లాస్ట్ జూన్లో గెలిచారు కదా, 4వ తారీఖు కదా గెలిచారు వాళ్ళు. ఏ ప్రణాళిక చేయాలంటే డేటా అని అడుగుతున్నారు. డేటా మా అందరు లేదా? అంతకుముందు మన నాయకుడు ఏదైతే తల్లికి వందనం పేరుని అంతకుముందు మా ప్రభుత్వం ఏదైతే మేము స్టార్ట్ చేసామో అమ్మఒడి అనే పథకాన్ని, అమ్మఒడి పథకం కింద ఎంత డేటా ఉందన్న మా దగ్గర? డేటా ఉంది కదా, డేటా బేస్ చేసుకుని ఇవ్వలేరా? ఎందుకని ఈరోజు సంవత్సరం అయినప్పటికంటే ఒక సంవత్సరం తప్పించుకోవచ్చు, అది కూడా ఇస్తారో లేదో తెలియదు. ఒకవేళ ఇచ్చిన పక్షాన్ని అయితే ఒక సంవత్సరం ఖచ్చితంగా తగ్గించుకోవచ్చు అనే కేవలం ఒకే ఒక దుర్బుద్ధితో ప్రజల్ని ఇంకా మభ్యపెట్టాలి, ప్రజల్ని ఇంకా మోసం చేయాలి, ప్రజల్ని ఖచ్చితంగా వెన్నుపోటు పడాలనే ఈ వెన్నుపోటుదారుడు ఎవరైతే ఉన్నారో చంద్రబాబు నాయుడు గారు, ఆయన ఆలోచనలన్నీ ఇలానే ఉంటాయి. మరి ప్రశ్నించడానికి మాత్రమే పార్టీ పెట్టాననే పవన్ కళ్యాణ్ గారు ఏమయ్యారో అర్థం కావట్లేదు. ఈ రోజుకి ఇన్ని జరుగుతున్నప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారిని మాత్రం ప్రశ్నించలేకపోతున్నారు. ఆయన ఉచిత బస్సు ఆగస్టు నెలలోనే రిలీజ్ చేస్తా అన్నారు. అంటే మహిళలందరూ కూడా తిరగడం కోసం ఉచితంగా బస్సు అయితే మాత్రం పెడతా అని చెప్తా అన్నారు. దాని గురించి అన్న, ఇది ప్రభుత్వమా ఇంకేమైనా అన్న? ఇది ప్రభుత్వమా? ఈ ప్రజానాయకులా? ఇంకెవరైనా నాయకులు? అసలు కడుపుకి ఏమైనా అన్నం తింటున్నారా లేకపోతే ఇంకేమైనా తింటున్నారన్న ఈ కూటమి నాయకులు? అసలు నాకు తెలియక అడుగుతున్నాను. ఎప్పుడు హామీలన్నీ అమలు చేస్తామని చెప్పారు. సంవత్సరం అయినప్పటికీ ఈ రోజుకి కూడా దొంగ మాటలు, దొంగ హామీలు. దేనికైనా సమయం పడుతుంది అంటారు కదా. దేనికన్నా సమయం పడుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇలానే చేశారా? వచ్చిన 2 సంవత్సరాలకి 3 సంవత్సరాలకి సంవత్సరానికి ఇచ్చిన హామీలు అమలు చేశారా? ఒకటన్నా, నాయకుడు అనేవాడికి ఇక్కడ ఉండాలి. ప్రతి ఒక్క నాయకుడికి మనం ప్రజలకి ఏదైతే చేయబోతున్నామో ఇక్కడి నుంచి రావాలి.
ఏ హామీలు పడితే ఆ హామీలు ఇచ్చేసి ఇష్టం వచ్చింది ఏదో పెట్టేసి ఏదో విధంగా ప్రజలను మోసం చేద్దాం అనుకున్న వాళ్ళకి మాత్రం ఇలాంటి దుర్బుద్ధి ఉంటుందన్న. ఇది ఏదైతే ఫ్రీ బస్ అన్నారో అది చాలా చిన్నది. అసలు వాళ్ళు చేయాలనుకుంటే ఎంతసేపు అన్నా ఎన్ని కోట్లు ఖర్చు అవుతుందన్న అసలు నాకు తెలియక అడుగుతాను. వాళ్ళకి ప్రజలకి చెయ్యాలనే ఆలోచన లేదు, ఉండదు. ప్రజలు మళ్ళీ మభ్యపడి వాళ్ళ మీద ఆశాభావాలుగా వాళ్ళు ఆశపడ్డారు. కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ కూటమి ప్రభుత్వం వీళ్ళు ఇచ్చిన హామీలు ఏది కూడా నెరవేర్చదన్న. ఈ కూటమి ప్రభుత్వంలో బీజేపీ ఎంతవరకు పనిచేస్తుంది? బీజేపీ ఈరోజు ఎక్కడుందన్న? సంవత్సరం అవుతుంది కదా, సంవత్సరం కదా ఈ రోజుకి. మా మీద కార్యక్రమాలు టీడీపీ చేపట్టింది ఏది అమలు చేయకుండా. అంటే ప్రజలు అందరూ కూడా ఒకసారి గమనించండి, ప్రతి ఒక్కరు కూడా గమనించండి. ఇక్కడే అర్థమవుతుంది మీకు ఈ కూటమి పరిపాలన ఏ విధంగా, ఎంత దరిద్రపు పరిపాలన, ఎంత దుర్మార్గపు పరిపాలన ఇప్పుడు ఈ విషయాన్ని తెలుసుకుంటే అర్థమవుతుంది మీకు. ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇలా ముఖ్యమంత్రిగా పదవి స్వీకరించిన వెంటనే మీకోసం ఎంతో తాపత్రయంతో ఎన్నో చేశారు, ఎన్నో కార్యక్రమాలు మిమ్మల్ని సుఖ సంతోషాలతో ఉండే విధంగా చేయాలని. ఈరోజు చూస్తే బీజేపీ కనీసం బీజేపీకి నాకు తెలిసి ఎథిక్స్ ఉన్నాయని నేనైతే అనుకుంటున్నాను అన్న ఈరోజు ఓపెన్గా చెప్పాలంటే. ఎందుకనంటే ఈరోజు ప్రజలకి ఈ సంక్షేమ పథకాలు, సంక్షేమం, అభివృద్ధి ఇలాంటివి ఏవి కూడా అమలు చేయకుండా డబ్బులు లేవు రాష్ట్రంలో ఖజానా ఖాళీ అయిపోయిందని చెప్పి పేద ఏడుపులు ఏడిచే ఈ టీడీపీ, ఈ జనసేన ఏదైతే ఉందో, ఈరోజు బీజేపీ ఏం చేసింది, ఈ కార్యక్రమాలన్నింటికి దూరంగా ఉన్నది. ఎందుకంటే వాళ్ళకి తెలుసు మేమేమీ చేయలేము ప్రజలకి చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో, కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమాల్లో పాల్గొకూడదని. గతంలోనే కూలి పనులు చేసుకున్న వాళ్ళందరికీ కూడా ఇసుక రేట్లు ఎక్కువైపోవడం వల్ల కూలి పనులు చేసుకోలేకపోయారని చెప్పేసి అని అంటున్నారు. ఇప్పుడు కూలి పని వారు చేసుకునే వాళ్ళందరూ కూడా బాగానే ఉన్నారంటారా? ఎక్కడ బాగున్నారన్న? ఉదయం 8:30 9 గంటలకి ఇక్కడ వెళ్ళండి సెంటర్కి. వెళ్తే అక్కడికి ఎవరైతే ఈ బిల్డింగ్ పనులు చేసుకునే పేదలు ఎవరైతే ఉన్నారో, ఈ మేస్త్రి పనులు చేసుకున్న వాళ్ళు ఒకసారి అక్కడికి వస్తారు. ఒకసారి అక్కడ అడగండి ఆ క్వశ్చన్ ఏం చెప్తారో విందురు. ఈరోజు ఇసుక ఫ్రీ అని చెప్పారు కదా, ఒక్కసారి ఇసుక ర్యాంప్ దగ్గరికి వెళ్ళి ఒక్కసారి కనుక్కోండి అన్న చెప్తారు. ఇసుక ఫ్రీయా లేకపోతే దోపిడీ చేస్తున్నారా అనేది. ఈ నియోజకవర్గం నాదైతే, నేను టీడీపీ ఎమ్మెల్యేనైతే, లేకపోతే కూటమి ప్రభుత్వానికి సంబంధించిన ఎమ్మెల్యేనైతే, ఈ ర్యాంప్ నాకు వేరే వాళ్ళ పేరు మీద నాకు దోచుకో, పంచుకో, తినుకో అని చెప్పి నాకు వదిలేస్తున్నాడు మా అధినాయకుడు. అలాంటి దుర్మార్గమైన పరిపాలన ఈరోజు రాష్ట్రంలో చేపడుతున్నారన్న. ఈ కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యి సంవత్సరం మాత్రమే అయింది. మా నాయకుడు ఏదైతే ముందు ఆలోచన చేసి ఇసుక డంపింగ్ యార్డ్స్లో ఇసుక డంప్ చేసి ఒక దగ్గర స్టాక్ పెడితే, ఈరోజు ఎక్కడ కూడా ఇసుక ఎక్కడ స్టాక్ ఉందన్న అసలు నాకు తెలియక అడుగుతాను. విపరీతమైన దోపిడీ చేస్తున్నారు. అలానే ఏదైతే ఈ మేస్త్రుల కోసం వాళ్ళ కోసం మాట్లాడిన పవన్ కళ్యాణ్ గారు, ఆయన నిరాహార దీక్షలు చేశారు. ఆ దీక్షలు ఈ దీక్షలు అదిగో ఇదిగో అని చెప్పి ఆరాటపడిపోయి వాళ్ళకి నేను వస్తే అది చేసేస్తాను ఇది చేసేస్తాను అనే పెద్ద మనిషి పవన్ కళ్యాణ్ గారు ఎక్కడున్నారన్న అసలు నాకు తెలియక అడుగుతాను. ఈరోజు గుర్తు రావట్లేదా? ఈరోజు ఎంత దుర్మార్గమైన పరిపాలన చేస్తున్నారు కదా, కనీసం సిగ్గుగా లేదా మీకు? క్వశ్చన్ చేస్తాను, ప్రశ్నించడానికి మాత్రమే జనసేన పార్టీ పుట్టిందని చెప్పేసి అన్నారు కదా. ఈరోజు ఎక్కడ దాక్కున్నారు మీరంతా? అసలు మీకైనా పవర్స్ ఉన్నాయా లేవా ఈ ప్రభుత్వంలో? దయచేసి ప్రజలకు అదైనా తెలియజేయండి. మాకు పవర్స్ లేవమ్మా, మేము చేయలేమనేది అనే విషయాన్నైనా దయచేసి తెలియజేయండి. ఈరోజు ప్రజలందరూ కూడా ఒక ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. ఏంటంటే ఈరోజు టీడీపీ కావచ్చు, జనసేన కావచ్చు, కూటమిలో 3 పార్టీలు బీజేపీ, టీడీపీ, జనసేన. ఈ 3 పార్టీలు కాకుండా జనసేన, టీడీపీ రెండు కూడా, ఈ 2 పార్టీలు 2 నాయకులు వాళ్ళ నాయకులకు పిలుపునిచ్చింది. ఏమనంటే సంవత్సరం అయింది కాబట్టి మా మీద కార్యక్రమాలు చేయమని. దేనికి కార్యక్రమాలు చేశారు ఈరోజు? అసలు ఏ విధంగా మీ గవర్నమెంట్ అనేది సక్సెస్ అయ్యింది? మీ సక్సెస్ స్ట్రైక్ రేట్ అంతా అనేది కనీసం సిగ్గుగా లేదా? కనీసం ఇంకిత జ్ఞానం లేదా? ఈరోజు ఏమి సాధించామని చెప్పి మీరు సంబరాలు చేశారు? ఒక్క వార్డులో
20 నుంచి 30 వేలు పెట్టి బాణాసంచ వేలకు వేల తగలబెట్టి పళ్ళు పలహారాలు మజ్జిగలు పంపిణీ దేనికన్నా చేస్తున్నారు ఇవన్నీ అసలు నాకు తెలియక అడుగుతాను. పేదలకు మంచి చేయండి రా బాబు అని మీకు ఓట్లేసి జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించకుండా మిమ్మల్ని గెలిపించినందుకు ఈరోజు ప్రజలందరూ కూడా వాళ్ళు సిగ్గుపడే పరిస్థితిని తీసుకొచ్చారు. ఈరోజు ఏం సాధించారు? అలానే ప్రజలందరూ కూడా ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి అమ్మా, వీళ్ళు మీకు ఏమీ చేయకుండా ఇచ్చిన పథకాలు ఇచ్చిన హామీలని ఒకటి కూడా నెరవేర్చకుండా ఏదైతే పథకాలని మీకు కంటిన్యూ చేస్తామని చెప్పారో ఆ పథకాలన్నీ కూడా తీసి ఈరోజు వీళ్ళు సునకానందం పొందుతూ ఈరోజు వీళ్ళు సంవత్సరం అయిందంట పార్టీ గెలిచి వీళ్ళు అధికారం వచ్చి అందుకని చెప్పి సంబరాలు చేసుకుంటున్నారు. ఇన్ని లక్షల రూపాయలు ఇన్ని కోట్ల రూపాయలు వృధాలు చేసే బదులు ప్రజలకి సంక్షేమం కోసం వాడండి ఈ డబ్బును తీసుకొని వెళ్ళి. అంతేగాని పిచ్చి పిచ్చి వేషాలు వేసుకుంటూ ఈరోజు వార్డుల్లో ఈ సేవా కార్యక్రమాలు ఇవన్నీ చేస్తే ప్రజలు ఎవరు కూడా నమ్మే పరిస్థితి లేదు మిమ్మల్ని. 3 పార్టీలుగా వచ్చారు కదా కూటమిగా, 30 పార్టీలు కలిసి వచ్చినా వచ్చేది జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంటే. ఖచ్చితంగా మళ్ళీ మీ సంక్షేమ పథకాలన్నీ కూడా ప్రజల్లోకి తీసుకొస్తాం. జగన్మోహన్ రెడ్డి గారి సుపరిపాలన ఆల్రెడీ చూశారు, ఇప్పుడు కూడా ఎలా ఉంటుందో చూపిస్తాం. అంతేగాని ఇష్టం వచ్చినట్టు మీరు కానీ ఈ ఏదైతే పళ్ళు పలహారాలు ఏం సాధించారు, మీరు ఏం సాధించారని ఈరోజు ప్రజల డబ్బుతో ఈరోజు మీరు ఎక్కడ పడితే అక్కడ కార్యక్రమాలు చేయడానికి సంవత్సరం అయిందనంటే గర్వంగా చెప్పుకోవాలి. మేము ఈ పథకం ఇచ్చాం, ఈ పథకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళగలిగాం, ఈ పథకం పలానోడికి మంచి చేసిందని ఒక్క పథకం చూపించండి. ఆ సిలిండర్ల పథకం అనేది చాలా చిన్నది, అంత తక్కువ బడ్జెట్ ఉన్న పథకాన్నే అమలు చేయలేకపోయారంటే ప్రజలకు మంచి చేసే ఇంత ఆలోచన కూడా మీలో లేదు. గుర్తుపెట్టుకోండి, ప్రజలందరికీ కూడా అర్థమైంది. ఈరోజు మాతో బ్రహ్మరథం పట్టారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులని, మమ్మల్ని బ్రహ్మరథం మోసినట్టు మోసారు. ఈరోజు కలెక్టరేట్ దగ్గరికి వేల సంఖ్యలో ఓన్లీ ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో లబ్ధిదారులు స్టూడెంట్స్ మాత్రం ఈరోజు అధికారంలోకి వచ్చారు. కాబట్టి ఖచ్చితంగా అందరినీ గుర్తిస్తారు. ఖచ్చితంగా ఏదైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో అవన్నీ కూడా అమలు చేస్తాం. మా రానున్న ప్రభుత్వంలో ఖచ్చితంగా మంచి పరిపాలన అందిస్తామని ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తున్నాను. జై జగనన్న.